అందరికీ నమస్తే అండి. మన దేశంలో క్రికెట్ అంటే పిచ్చి, వీరాభిమానులు. సో చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఎక్కడ ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే అతుక్కుని మరీ చూస్తారు. అండ్ స్టేడియాల్లో జరుగుతుందంటే వేలకు వేలు టికెట్లు పెట్టుకుంటారు. అందుకే ఐపీఎల్ లాంటి లీగు మన దేశంలో వేల కోట్ల టర్నోవర్, కేవలం 1600 కోట్లతో మొదలైంది. ఇప్పుడు సుమారుగా 20,000 కోట్ల టర్నోవర్కి చేరుకుందంటే అతిపెద్ద విజయం అన్నమాట. ఇతర దేశాల్లో కూడా టోర్నమెంట్లు ఐపీఎల్ లాంటి లీగులు పెడుతున్నారు. కానీ మన దేశ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రం ఇతర దేశాలు అందుకోలేనంత పై స్థాయిలో ఉంది. బీసీసీఐకు కాసుల వర్షం, వేల కోట్ల వర్షం కురిపిస్తుంది. సరే, ఇప్పుడు అంటే క్రికెట్ మీద ఉన్న క్రేజ్ ఎటువంటిదో చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఇటువంటి భారత క్రికెట్లో ఒక 20 ఏళ్ళు గ్యాప్లో కరెక్ట్గా 2005 నుంచి 2007 మధ్య భారత క్రికెట్ పతనమైంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచింది. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే పతనం అవుతుందేమో, పతనావస్థకు వెళ్తుందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. దానికి కారణం ప్రధానంగా కోచ్ అండ్ కెప్టెన్ అండ్ సీనియర్ ప్లేయర్స్ వాళ్ళ ముగ్గురు మధ్య కాంబినేషన్ కుదిరితే, బాగుంటే టీం ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. కోచ్కి కెప్టెన్కి పడకపోయినా, కోచ్కి సీనియర్ ప్లేయర్స్కి పడకపోయినా ఖచ్చితంగా ఆ టీం పెర్ఫార్మెన్స్ మీద రిజల్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. లేకపోతే వన్డేల్లో నెంబర్ 1గా ఉన్న టీం, టెస్టుల్లో ఒకప్పుడు నెంబర్ 1గా ఉన్న టీం, T20లో నెంబర్ 1గా ఉన్న టీం ఇప్పుడు టెస్టుల్లో 5వ స్థానానికి పడిపోవడం ఏంటి, T20లో 2వ స్థానానికి పడిపోవడం ఏంటి, వన్డేల్లో కూడా పతనం అవడం ఏంటి? సరే, ర్యాంకులు మాత్రమే పడిపోయాయి, ఫలితాలు బాగున్నాయంటే ఫలితాలు కూడా బాగలేవు. ఈ మధ్య జరిగిన 2 2020 సిరీస్లో ఐర్లాండ్ మీద 2 మ్యాచ్లు ఓడిపోయారు, ఇంగ్లాండ్ మీద 3 మ్యాచ్లు ఓడిపోయారు కదా. అది పరువు తక్కువ. పోనీ టెస్టుల్లో ఏమైనా పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే స్వదేశంలోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు, అంతకుముందు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు. సో ఘనమైన రికార్డులు ఏమీ లేవు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో ఒకప్పుడు 2021 నుంచి 2024 వరకు టాప్లో ఉన్న ఇండియా 24, 25, 26 ఈ క్రమంలో అలా కిందకి దిగజారుతూ వస్తుందన్నమాట. అండ్ 2023 వన్డే ప్రపంచ కప్లో ఫైనల్ వరకు వెళ్ళి ఫైనల్లో ఓడిపోయిన మన జట్టు ఆ తర్వాత నెమ్మదిగా పెర్ఫార్మెన్స్ వీక్ అవుతుంది. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయారు. ఎందుకు ఇది జరుగుతోంది చెప్పుకోవాలంటే గౌతమ్ గంభీర్ ప్రధాన కారణంగా కనిపిస్తున్నాడు. సాధారణంగా కోచ్ ప్రభావం టీం మీద చాలా ఖచ్చితంగా స్పష్టంగా ఉంటుంది అని చెప్పడానికి మీకు కొన్ని గణాంకాలు చెప్తాను చూడండి. 2004 నుంచి చూద్దాం, 2000 నుంచి చూద్దాం. ఒక రకంగా మనకి ఫస్ట్ 2000 సంవత్సరంలో జాన్ రైట్ ఒక 4.5 ఏళ్ళు కోచ్గా ఉన్నారు, గుర్తుంది కదా. సో అప్పుడు 182 మ్యాచ్లు ఇండియా ఆడితే 89 మ్యాచ్లు గెలిచారు, వన్డేల్లో 71 ఓడిపోయారు. విన్నింగ్ పర్సంటేజ్ 48.9. అది అప్పుడు కూడా మనం వన్డే ప్రపంచ కప్లో ఫైనల్కి వెళ్ళినాం 2003లో. అలాగే 2001, 2002లో జరిగిన ఆస్ట్రేలియాతో మన దేశంలో జరిగిన సిరీస్ని మనం గెలిచాం. అండ్ ఆస్ట్రేలియా వెళ్ళి డ్రా చేశారు. అలా మంచి విజయాలే, భారత క్రికెట్ చరిత్రలో అది మంచి విజయాలే. అండ్ ఆ తర్వాత గ్రెగ్ చాపెల్, జాన్ రైట్ తర్వాత గ్రెగ్ చాపెల్ కోచ్గా వచ్చిన తర్వాత 81 వన్డేలు ఆడితే అందులో 40 గెలిచారు, మిగిలినవి ఓడిపోయారు అనమాట. అండ్ అదే గ్రెగ్ చాపెల్ టైంలో టెస్టుల్లో 18 ఆడితే 7 గెలిచారు, 4 ఓడిపోయారు. తర్వాత గ్యారీ కిర్స్టన్ 2008 నుంచి 11 వరకు 144 వన్డే మ్యాచ్ల్లో 85 గెలిచారు, విన్నింగ్ పర్సంటేజ్ 59%. అండ్ ఆ తర్వాత డంకన్ ఫ్లెచర్ 4 ఏళ్ల పాటు కోచ్గా పనిచేశారు, 171 వన్డే మ్యాచ్లు ఆడితే 92 గెలిచారు, విన్నింగ్ పర్సంటేజ్ 53.8. ఆ తర్వాత అనిల్ కుంబ్లే 2016-17 కేవలం 2 ఏళ్ళే పనిచేశాడు, ఆయన 7.5 పనిచేశాడు. ఆయన హయాంలో 37 వన్డేలు ఆడితే 23 గెలిచారు, విన్నింగ్ పర్సంటేజ్ 62.1. ఆ తర్వాత రవిశాస్త్రి 4 ఏళ్ళు కోచ్గా పనిచేశారు 2017 నుంచి 2021 వరకు, 184 వన్డేలు ఆడితే 121 మ్యాచ్లు గెలిచారు, విన్నింగ్ పర్సంటేజ్ 65.8. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఇండియా టీంకి కోచ్గా 3 ఏళ్ళు పనిచేశారు, 144 వన్డేలు ఆడితే 103 గెలిచారు, విన్నింగ్ పర్సంటేజ్ 71.5. అంటే ఈ లెక్కలు చెప్తున్నాయి. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్
వీళ్ళు కోచ్గా ఉన్నప్పుడు విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత బాగుంది. సేమ్ టెస్టుల్లో కూడా అంతే. టెస్టుల్లో కూడా అనిల్ కుంబ్లే కెప్టెన్గా ఉన్నప్పుడు 17 టెస్టులు ఆడితే 12 గెలిచారు. రవిశాస్త్రి కెప్టెన్గా ఉన్నప్పుడు 43 టెస్టులు ఆడితే 25 గెలిచారు. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్గా ఉన్నప్పుడు 24 టెస్టులు ఆడితే 14 గెలిచారు. అండ్ రవిశాస్త్రి టైంలోనూ రాహుల్ ద్రావిడ్ టైంలోనూ మన వాళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు వెళ్ళారనమాట. సో అనిల్ కుంబ్లే నుంచి బాగానే ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది కోచ్ని బట్టి పెర్ఫార్మెన్స్ ఉంటుందనేది వాస్తవం. రాహుల్ ద్రావిడ్ని మన క్రీడాకారులు ఎంతగా ఇష్టపడ్డారంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఇది T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ని భుజాన మోశారు. ఆయన కోచ్గా అదే లాస్ట్ మ్యాచ్ అనుకున్నప్పుడు ఆయన్ను క్రీడాకారులు అందరూ కూడా భుజాన మోసి గ్రౌండ్ అంతా తిప్పారు. రాహుల్ ద్రావిడ్ అంటే అంత అభిమానం. అండ్ అనిల్ కుంబ్లేకి కూడా అదే రకమైన పాజిటివ్ ఉండేది. అండ్ రవిశాస్త్రి గారి మీద కూడా అదే రకమైన పాజిటివ్ ఉండేది. కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్తో ఆటగాళ్లకు ఆ సఖ్యత లేదు, ఆ సమన్వయం లేదు, ఈగో క్లాషెస్ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మీకు గ్రెగ్ చాపెల్ టైంలో మేబీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అబౌవ్ 30 ఇయర్స్ వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. గ్రెగ్ చాపెల్ మనకు 2005లో కోచ్గా వచ్చిన తర్వాత ఆయనకు సౌరవ్ గంగూలీకి పడలేదు. అప్పటి వరకు సౌరవ్ గంగూలీ ఇండియా టీంలో గుర్తు పెట్టుకునే చిరస్థాయిలో నిలిచిపోయే కెప్టెన్. దూకుడైన ఆట, మైదానంలో దూకుడు, ఆటలో దూకుడు, ఎదుటి వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పే టైపు, ఎవరు ఏమన్నా ఊరుకునే టైప్ కాదు. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. 2003 ప్రపంచ కప్లో 3 సెంచరీలు చేశాడు సౌరవ్ గంగూలీ. అండ్ ఆ తర్వాత కూడా పెర్ఫార్మెన్స్ నిలకడగానే ఉంది. గ్రెగ్ చాపెల్ కోచ్ అయిన తర్వాత సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ తర్వాత నెమ్మదిగా జట్టు నుంచి స్థానం కోల్పోయేలా చేశారు. ఆ అవమానంతో ఆయన టీం నుంచి రిటైర్ ప్రకటించాడు. అదే టైంలో సచిన్ ఫుల్ ఫామ్లో ఉన్నప్పటికీ సచిన్ టెండూల్కర్ను వన్డేలో ఎప్పుడు ఆయన ఓపెనరే, ఆయన్ను 4th రౌండ్ పంపించడం మొదలుపెట్టారు గ్రెగ్ చాపెల్ ఉన్నప్పుడే. అలాగే ఇర్ఫాన్ పఠాన్ లాంటి బౌలర్లను కూడా ఒక రకమైన అభద్రతతో ఉంచారు. సో ఇట్లా గ్రెగ్ చాపెల్ కోచ్గా ఉన్నప్పుడు సీనియర్ ప్లేయర్లకు అవమానం జరిగేది. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు. రాబిన్ ఉతప్ప, సురేష్ రైనా, MS ధోని లాంటి వాళ్ళు గ్రెగ్ చాపెల్ ఉన్నప్పుడే వచ్చారు. ప్రతిభావంతులను ఎంకరేజ్ చేశారు. కానీ సీనియర్లను తొక్కిపడేశారు, సీనియర్లని అవమానపరిచారు. జూనియర్లకి సీనియర్లకి మధ్య ఒక బ్యాలెన్స్, ఒక సహృద్భావ వాతావరణం క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏకపక్ష ధోరణి, అహంకారపూరిత ధోరణితో వ్యవహరించారు. ఆ కారణంగా ఆ 2 ఏళ్లలో భారత క్రికెట్ పతనమైంది. అనేక వివాదాలు, అనేక వైఫల్యాలు, గొడవలు అన్నీ కూడా మీడియాకి ఎక్కేవి, రచ్చకెక్కేవి. ఆ తర్వాత గ్రెగ్ చాపెల్ అనూహ్యంగా వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది. రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్లో గుర్తుపెట్టుకునే ఒక స్పిన్నర్. బ్యాటింగ్ కూడా అప్పుడప్పుడు బాగానే ఆడుతుంటాడు. అవమానకర రీతిలో రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ రోహిత్ శర్మ ఇంకొన్నాళ్ళు టెస్టుల్లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అవమానకర రీతిలో టెస్టుల్లోంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా. అంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఇటువంటి సీనియర్లను పొమ్మనలేక పొగబెడుతూ ఉన్నాడనేది స్పష్టం. చివరికి అది ఎంతవరకు వచ్చిందంటే రోహిత్ శర్మ కూడా ఫామ్లో ఉన్నప్పటికీ, ప్రతిభ ఏమాత్రం తగ్గనప్పటికీ, ఫిట్నెస్ కూడా కాపాడుకుంటున్నప్పటికీ వన్డే జట్టులో స్థానం ఉంటుందా లేదా అనేంత వరకు చర్చలు మొదలయ్యాయి. జాతీయ మీడియా ఏకిపారేయడంతో, క్రికెట్ అభిమానులు ఏకిపారేయడంతో, గౌతమ్ గంభీర్ను అందరూ వేలెత్తి చూపించడంతో ఇంకా తగ్గాల్సి వచ్చింది. అండ్ రోహిత్ శర్మకు BCCI మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అంతవరకు వచ్చిందనమాట. లేకపోతే అవమానకర రీతిలో ఫస్ట్ రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిని సాగనంపడానికే ప్రిపేర్ అయ్యారు బ్యాక్ ఎండ్లో. అంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీంలో సమతుల్యత దెబ్బతిన్నది. అండ్ ఈగో క్లాషెస్ ఎక్కువయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా బాగలేదంట. ఇలా రకరకాలుగా చెప్తున్నారనమాట. అండ్ ఫామ్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు, ఎవరిని ఎందుకు ఎప్పుడు మారుస్తున్నారో తెలియట్లేదు, బ్యాటింగ్ ఆర్డర్లో అనూహ్యమైన మార్పులు చేస్తున్నారు. ఇది ఎక్కువైపోతుంది. IPLలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళని తీసుకోలేదు, T20 జట్టులోకి, ఇంటర్నేషనల్ వన్డేలోకి తీసుకోలేదు. సో ఏ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని జట్టులో స్థానం ఇస్తున్నారో అర్థం కావట్లా. ఇలా కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. జట్టు కూర్పు విషయంలో కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. సో గౌతమ్ గంభీర్ BCCI పెద్దల మద్దతు ఉంది. ఎందుకంటే అతను బీజేపీలో సభ్యుడు కాబట్టి, బీజేపీలో గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు కాబట్టి, బీజేపీలో యాక్టివ్ రోల్ పోషించాడు కాబట్టి గౌతమ్ గంభీర్కు
జైషా గారి మద్దతు ఉండొచ్చు, కాబట్టి బీసీసీఐ మద్దతు ఉండొచ్చు. కానీ ఏదైనా అంతిమంగా రిజల్ట్ కనిపించాల్సింది గ్రౌండ్లో, రిజల్ట్ కనిపించాల్సింది డ్రెస్సింగ్ రూమ్లో, రిజల్ట్ కనిపించాల్సింది ఆటగాళ్ళ పెర్ఫార్మెన్స్లో. ఈ మూడు దెబ్బతీసే విధంగా ఎంత పెద్ద కోచ్ వ్యవహరించినా, ఎంత బీజేపీ భక్తుడైనా అది క్రికెట్కు పతనమే. సో ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం పరిస్థితి బాగులేదు అనేది రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. టెస్టుల్లో పెర్ఫార్మెన్స్ బాగాలేదు, వన్డే పెర్ఫార్మెన్స్ బాగాలేదు, T20లో కూడా బాగాలేదు. అవమానకర రీతిలో రిజల్ట్స్ వస్తున్నాయి. ఇదే కొనసాగితే వచ్చే సంవత్సరం ప్రపంచ కప్ ఏం ఆడతారు? ప్రపంచ కప్లో ఏం పెర్ఫార్మెన్స్ ఉంటుంది? ఇంకా 2027 ప్రపంచ కప్. బహుశా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లాంటి వాళ్ళ కెరీర్లో అదే చివరిది కావచ్చు. అండ్ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు కూడా మేబీ ఆ తర్వాత రిటైర్ అయిపోవచ్చు. సో ఇది ఖచ్చితంగా భారత క్రికెట్ని ప్రక్షాళన చేయాల్సిన అంశమే. ఏదో ఐపీఎల్ ఆడుతున్నారు, ప్రతిభావంతులు వస్తున్నారు, వాళ్ళకి టీంలోకి తీసుకుంటున్నారు, బాగుంటుంది. ఎస్, ఐపీఎల్ వలన ప్రతిభావంతులు వస్తున్నారు. కానీ అనూహ్యంగా ఈ మార్పులు ఏంటి? అనూహ్యంగా ఈ ఎక్స్పెరిమెంట్లు ఏంటి? ఈ కొత్త కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఏంటి? సో దీనివలన జట్టు లయ దెబ్బతింటుంది. మీకు గుర్తుందా, గ్రెగ్ చాపెల్ కోచ్గా ఉన్నప్పుడే 2007 ప్రపంచ కప్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. లీగ్ దశలోనే ఇంటికి వచ్చేశారు. శ్రీలంక మీద ఓడిపోయారు, బంగ్లాదేశ్ మీద ఓడిపోయారు, బెర్ముడా మీద గెలిచారు. 412 కొట్టి బెర్ముడా టీం మీద గెలిచారు అంతే. అయినా సరే ఇంటికి వచ్చేసారు లీగ్ దశలో. 2003 ప్రపంచ కప్లో ఫైనల్కి వెళ్ళి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి 2007 ప్రపంచ కప్లో లీగ్ దశలో ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు సేమ్ అదే కనిపిస్తోంది. అప్పుడు కూడా కోచ్ వల్లనే, కోచ్కి సీనియర్ ఆటగాళ్ళకి మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. 2023 ప్రపంచ కప్లో ఫైనల్కి వెళ్ళారు, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. 2027 ప్రపంచ కప్కి సన్నద్ధం అవుతున్నారు. ఈలోగా కోచ్కి సీనియర్ ఆటగాళ్ళకి పడట్లేదు. సో 20 ఏళ్ల కిందట జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఉన్నదిగా, కనిపిస్తోందిగా. కాబట్టి బీసీసీఐ ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాలి. లేకపోతే మాత్రం 2027 ప్రపంచ కప్లో అవమానాలు తప్పకపోవచ్చు.